హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బెంగళూరులో తెలుగు పిల్ల వ్లాగ్స్. సో చాలామంది అనుకుంటారు ఏంట్రా వాయిస్ ఇలా ఉందని. నేను యాక్చువల్గా సిగ్గా ఉన్నాను. సో కానీ కూడా నేను వీడియో పోస్ట్ చేయాలి కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇది వచ్చి యాక్చువల్లీ వెడ్నెస్డే పార్టీ అట్ హోమ్. సో మా అక్క వాళ్ళందరూ ఊరు నుంచి వచ్చారు కాబట్టి ఇంకా మేము పార్టీ చేసుకున్నాము ఇంట్లో. సో ఇది వచ్చి నైట్ పార్టీ. సో మా వారు వచ్చి ఇంకా పన్నీర్ టిక్కా చేస్తాము అనేసి తను స్టార్ట్ చేశాడు ఇది చేయడం. సో క్యాప్సికమ్, ఆనియన్స్ అండ్ పన్నీర్ తెచ్చుకొని బాగా ఇందులో మేము మసాలా వేసేసి డ్రెంచ్ చేసి ఇలా చేస్తున్నాము. సో ఫస్ట్ టైం తను చేస్తున్నాడు ఇది. సో దీనికి ఐటమ్స్ అన్నీ షాప్ నుంచి తెచ్చుకొనేసి బాగా మ్యారినేట్ చేసి ఒక 30-40 మినిట్స్ పెట్టేసి దాని తర్వాత ఈ మనకు ఉంది కదా స్క్యూస్, ఓవెన్ స్క్వీజ్, అందులో ఇది చేస్తున్నాడు. అండ్ ఓటీజీ వచ్చి ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టేశాడు. అండ్ ప్యారలీ సైడ్ బై సైడ్లో ఇంకా మేము టొమాటో రైస్ అనేది చేస్తున్నాము. సో ఇప్పుడు ఇక్కడ చూసారంటే మనకి 4 స్క్వీజ్ వచ్చి 130 రూపీస్ అయింది. అండ్ పన్నీర్స్ బాగా చేసి ఇలా మనకి ఒక 4 స్క్వీజ్కి వచ్చింది. దీన్ని పెడుతున్నాడు ప్రీహీట్ చేసిన ఓవెన్లో. బాగా ప్రీహీట్ అయిపోయింది, హాట్గా ఉన్నింది. సో దీనికి యాక్చువల్లీ మనం గ్లౌస్ కొనుక్కోవాలి, బట్ అప్పటికి కొనుక్కోలేదు కాబట్టి ఇంకా అడ్జస్ట్ చేసుకున్నాము. అండ్ బిఫోర్ ఐ ప్రొసీడ్ అందరికీ ఒక రిక్వెస్ట్, వాయిస్ కొంచెం అలా ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయినా కూడా ఇస్తున్నాను బికాజ్ ఐ వాంటెడ్ టు అప్లోడ్ వీడియో, అంతే. మోటివ్ బిహైండ్ దిస్ వీడియో ఇస్ నా యూట్యూబ్ ఎలాగైనా మానిటైజేషన్ అయిపోవాలని ఇలా చేస్తున్నాను. ఎవ్రీథింగ్ ఐ క్యాప్చర్ అండ్ ఐఎమ్ అప్లోడింగ్. సో మీరందరూ మన ఛానల్ని బాగా సపోర్ట్ చేయండి. అండ్ ఓవెన్లో పెట్టేసి ఫస్ట్ 20 మినిట్స్ పెట్టాడు, ప్రీహీట్ ఒక 20 మినిట్స్, మళ్ళీ దాని తర్వాత ఇది ఒక 20 మినిట్స్ పెట్టాడు. 20 మినిట్స్ తర్వాత బటర్ పూస్తున్నాడు. యాక్చువల్గా ఒక మిస్టేక్ ఏంటంటే ఈ టైంకే మనం తీసేసి ఉండాలి, కానీ తనకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం. అండ్ నేను కూడా వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇంకా మేము ప్యారలీ ఫస్ట్ టైం ఓకే చేద్దామనేసి ఇలా వచ్చింది. పన్నీర్ వచ్చి కొంచెం ఓవర్ హీట్ అయిపోయింది చెప్పాలి అంటే, బట్ బాగానే వచ్చింది టేస్ట్ వైజ్. ఇప్పుడు ఇందులో చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ ఇవన్నీ బాగా మిక్స్ చేసి వేస్తున్నాడు. సో టేస్ట్ అయితే యమ్మీగా ఉంది. మీరు కూడా ఒకసారి రెసిపీ కావాలంటే కామెంట్లో అడగండి, నేను చెప్తాను లైక్ నెక్స్ట్ వీడియోలో. సో ఆ రోజు నైట్ డిన్నర్ ఎంజాయ్ చేసేసి నెక్స్ట్ డే ఇంకా ఊరికి బయలుదేరేసాము. సో ఇది వచ్చి మా హస్బెండ్ వాళ్ళ ఊరు జంచ్పల్లి. సో ఇక్కడ వచ్చి మేము కేఎస్ఆర్ కృష్ణగిరి డ్యామ్ ఉంది, ఇక్కడ ఫేమస్ యూట్యూబర్ యొక్క ఫిష్ షాప్ ఉంది. సో ఆయన దగ్గర ఫిష్ ట్రై చేద్దామనేసి మా హస్బెండ్ పిలుచుకొని వెళ్ళాడు ఆ ప్లేస్కి. సో ఆ రోజు నేను మా హస్బెండ్ ఫిష్ తినకూడదు కాబట్టి ఇంకా మా మమ్మీకి, మా అన్నకి అంతా కొనిపించి టేస్ట్ చేయించాము. సో ఇక్కడ పెప్పర్ ఫిష్ అండ్ నార్మల్ కారం ఫిష్ ఇలా వెరైటీస్, వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ అవైలబుల్లో ఉంది. సో అంబియన్స్ అయితే లోకల్ షాప్ లాగానే ఉంటుంది, బట్ ఈయన వచ్చి యూట్యూబ్ వల్ల ఫేమస్ అయ్యాడు. సో వచ్చే వాళ్ళందరూ ఈ కృష్ణగిరి డ్యామ్ దగ్గర ఈయన దగ్గర ఫిష్ అనేది ఖచ్చితంగా టేస్ట్ చేసే వెళ్తారు, బికాజ్ టేస్ట్ బాగుందంట. కారం, ఉప్పు అన్నీ లైక్ నాన్ వెజ్ అంటే స్మెల్ వస్తుంది కదా కొన్ని ప్లేసెస్లో, ఇక్కడ అలా ఏమీ రాలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను, మా వారు, మా అక్క మేము ముగ్గురం నాన్ వెజ్ అనేది తినము. సో మేము వచ్చి ఇక్కడ చిప్స్ తీసుకొని చిప్స్ పార్టీ, దాని తర్వాత కూల్ డ్రింక్స్ పార్టీ లాగా స్మాల్ కిటీ పార్టీ పెట్టుకున్నాం మేము వెజ్లో, వాళ్ళందరూ నాన్ వెజ్లో పెట్టుకున్నారు. సో ఇలా హ్యాపీగా ఆ రోజు ఈవినింగ్ వచ్చి టైం స్పెండ్ చేసాము. సో కొంచెం అలా ఇలా ఉన్నా కూడా కొంచెం ఒక 1 hour అలా టైం బాగా స్పెండ్ అయింది. దాని తర్వాత రైడ్కి స్టార్ట్ చేసాం, డ్యామ్ దగ్గర వెళ్ళాం. సో ఇది వెళ్ళే దారిలో ఇంకా
వ్యూ అనమాట. ఇక్కడ వచ్చి డియర్స్ అన్నీ బాగున్నాయి. పాపతో కొంతసేపు ఆడిపించాము అండ్ రోడ్లోనే టైం స్పెండ్ చేసాం. ఎందుకంటే లోపల నడిచేకి నాకు ఓపిక లేదు. చాలా దూరం నడవాలి. నేను సిక్లో ఉన్నాను కాబట్టి ఇంకా మేము వెళ్ళలేదు. ఇంకా మా అక్కని, మా అమ్మ, నేను ముగ్గురం నడుచుకొని ఇలా వీడియో తీసుకొని వస్తున్నాం. నేను మా అక్క ఒక రీల్ కూడా చేశాము. ఇది ఒక స్మాల్ కెనాల్ అన్నమాట. బాగుంది. లైక్ టు ప్లే అండ్ చిన్నపిల్లలు ఎవరైనా స్విమ్ చేయాలనుకుంటే చేస్తారు బాగా ఇక్కడ. అండ్ అక్కడ చూడండి మా అన్నయ్య అండ్ పాప వాళ్ళు హ్యాంగ్అవుట్ భలే చేస్తున్నారు. తనేమో వెళ్ళాలి లోపల అనేసి, నేను వెళ్ళకూడదు అనేసి. సో ఇలానే కాసేపు మాకు ఆర్గ్యుమెంట్స్తో సరిపోయింది. సో తను వచ్చి ఏడుపు మొహం పెట్టేసింది, ఏడుస్తూ ఉన్నింది. దాని తర్వాత ఇంకా మేము బయలుదేరేసాము. ఇక్కడ మా వారు, మా అన్న పాపని ఏలియన్ లాగా ఉన్నావు అని ఏడిపిస్తున్నారు. అది ఏడుస్తుంది కాబట్టి. మీన్వైల్ నేను మా అక్క వచ్చి ఒక రీల్ చేసాము బాగా. ఎలా ఉంది కామెంట్ చేయండి. అండ్ మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి వీడియోస్ నచ్చింది అంటే.